సందర్భంగా అటు ఇటు తిరగటం కానీ చూడటం కానీ చెయ్యొద్దండి. ఎవరన్నా వస్తూ ఉంటుంటే వాళ్ళ వైపు చూడొద్దు మీరు. కొద్దిసేపే, చాలా తక్కువ టైంలోనే, ఎందుకంటే భోజన కార్యక్రమాలు కూడా ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని విసిగించకుండా చాలా తొందరగా, అప్పుడే అయిపోయిందా అన్నంత తొందరగా చెప్పేసి ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. సరేనండి? సో ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళు కూడా అటు ఇటు తిరగనీయకుండా చూడండి కొద్దిసేపు. పిల్లలు మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీరు చాలా మౌనంగా ఉన్నారు, చాలా చాలా మంచివాళ్ళు మీరు. కొద్దిసేపు సెల్ ఫోన్లు కూడా కొద్దిసేపు సైలెంట్ మోడ్లో పెట్టుకుని తమ్ముళ్ళు. సో క్రిస్మస్ లోకానికి సంతోషాన్ని తీసుకొచ్చింది. బైబిల్ కూడా అదే చెప్తా ఉంది. ఆ రోజు దేవదూత ఆకాశం నుండి కిందకొచ్చి పరలోకంలో నుండి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం. ఎవరికంటండి ఈ శుభవర్తమానం? ప్రజలందరికీ. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. శుభవార్తలో, సంతోషకరమైన వార్తలో ప్రజలందరికీ ఉండవు. ఒకే వార్త ప్రజలందరికీ సంతోషకరమైంది లేదు ఇప్పటి వరకు. ఇప్పుడు కొన్ని సంతోషకరమైన వార్తలు ఉంటాయి. అది ఆ కుటుంబానికో, ఆ వ్యక్తికో, లేకపోతే ఆ గ్రామానికో, ఆ రాష్ట్రానికో ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓ వ్యక్తి ఉన్నాడు, లేకపోతే ఇక్కడే ఉన్నాడు, సుధీర్ గారు ఉన్నారు. సుధీర్ గారికి వాళ్ళ కుటుంబానికి ఏదన్నా ఒక మేలు జరిగింది అనుకోండి, ఆ శుభవార్త ఎవరికి ఉంటుందండి? ఆ కుటుంబానికే ఉంటుంది. అలాగే మీ ఊరు వాళ్ళకి ఎలక్షన్లను పురస్కరించుకొని రెండు పార్టీల వాళ్ళు, తెలుగుదేశం పార్టీ అలాగే వైసీపీ కలిపి అందరికీ మంచి మంచి ఇల్లు కట్టిస్తాం, డూప్లెక్స్ ఇల్లు కట్టిస్తాం అని అనౌన్స్ చేశారనుకోండి, ఆ శుభవార్త ఎవరికి ఉంటుందండి? మీ ఊరు వాళ్ళకే ఉంటుంది. అలాగే నేను ఈ మధ్య తెలంగాణ వెళ్ళి వచ్చాను. ఆ తెలంగాణలో గవర్నమెంటు, ఇప్పుడు క్రొత్త గవర్నమెంటు ఒక శుభవార్త చాటించింది. ఏంటి ఆ శుభవార్త? బస్సుల్లో వెళ్ళే మహిళలందరికీ ఫ్రీ. నేను అనుకున్నాను 10 రూపాయలు 20 రూపాయల టికెట్లు మాత్రమే అనుకున్నాను. కాదు, 200 రూపాయల టికెట్ ఉన్నదాని కూడా ఫ్రీనే. అంటే తెలంగాణ రాష్ట్రానికి శుభవార్త అది. ఒకవేళ మోడీ గారు నెక్స్ట్ కమింగ్ ఎలక్షన్స్ని పురస్కరించుకొని భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ తలో ఒక 5 లక్షల బ్యాంకులు వేసేస్తానన్నారు అనుకోండి, ఎవరికి శుభవార్త? ఇండియన్స్ అందరికీ శుభవార్త. ఇప్పటి వరకు ప్రపంచం మొత్తానికి శుభవార్త అనేది ఎక్కడ వినం. కానీ క్రిస్మస్ తీసుకొచ్చిన శుభవార్త ఎలాంటిదో తెలుసా? ఇదిగో ప్రజలందరికీ కలగబో అంటే రాబోయేది. అయితే ఒక కండిషన్ ఉంది అక్కడ. ఆ సంతోషాన్ని పొందాలి అని అంటే ఓ కండిషన్ ఉంది. సో ప్రజలందరికీ ఎటువంటి సంతోషం అంట? ఇది మహా సంతోషం. సంతోషం వేరు, మహా సంతోషం వేరు కదండి. తెలుగులో సంతోషం అనే పదాన్ని ఉపయోగించారు, ఇంగ్లీష్లో జాయ్ అనే పదాన్ని ఉపయోగించారు. ఇంగ్లీష్లో సంతోషం, ఆనందాన్ని 2 పదాలతో చెప్పటం జరుగుతూ ఉంది. ఒకటి హ్యాపీనెస్ అని, రెండోది జాయ్ అని. తెలుగులో ఆనందం, సంతోషం ఇలాంటి పదాలు ఉపయోగించారు. కానీ ఇంగ్లీష్లో ఉపయోగించిన పదాలు హ్యాపీనెస్కి, జాయ్కి చాలా వ్యత్యాసం ఉంది. హ్యాపీనెస్ అనేది ఎలాంటిది అని అంటే, ఒక ఆయన ఇలా అన్నాడు, హ్యాపీనెస్ కమ్స్ ఫ్రమ్ హ్యాపెనింగ్స్ అని అన్నాడు. అంటే మీకు అర్థమయ్యేటట్లు తెలుగులో చెప్తాను. హ్యాపీనెస్ అనేది ఏంటి అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్మస్కి ఒక కుటుంబం ఉంది, భార్యాభర్తలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఆ భార్యకి భర్త 25,000 రూపాయలు చీర కొనిచ్చాడు అనుకోండి, పట్టు చీర. ఆవిడికి సంతోషం ఉంటుందా ఉండదా? అమ్మ, ఉంటుందా ఉండదా? దట్ ఈస్ హ్యాపీనెస్.
అంటే మనకి కలిగే మేళ్ళు మీద ఈ సంతోషం ఆధారపడి ఉంటుంది. ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబంలో యవనస్తురాలు ఉంది, మంచిగా చదువుకుంది, చక్కని అమ్మాయి, ఊర్లో మంచి పేరు ఉంది, మంచి గౌరవం ఉంది ఆ కుటుంబానికి. అమెరికా సంబంధం వచ్చింది. అమెరికాలో సెటిల్ అయిపోయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చి మీ అమ్మాయిని పైసా కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటానని ముందుకు వచ్చాడు అనుకోండి, సంతోషం ఉంటుందా ఉండదా? ఫుల్ సంతోషం. దట్ ఈజ్ హ్యాపీనెస్. అంటే వాళ్ళకి జరగబోయే ఆ మేళ్ళ మీద ఆధారపడి ఉంది వాళ్ళ సంతోషం. బట్ జాయ్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ హ్యాపీనెస్. అంటే ఒకవేళ ఆ మంచి సంబంధం వచ్చినా రాకపోయినా, ఫ్రీగా చేసుకున్నా చేసుకోకపోయినా ఆ సంతోషం అలాగే ఉంటది. ఒకవేళ పండక్కి, క్రిస్మస్ పండక్కో సంక్రాంతి పండక్కో మంచి పట్టు చీర కొనుక్కున్నా కొనుక్కోకపోయినా ఆ సంతోషం అలాగే ఉంటది. ఒకవేళ నగలు ఉన్నా లేకపోయినా ఆ సంతోషం అలాగే ఉంటది. దట్ ఈస్ జాయ్. ఎందుకు ఆ సంతోషం అలాగే ఉంటది అని అంటే, ఈ సంతోషం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ఇట్ కమ్స్ ఫ్రమ్ గాడ్ అలోన్ అని అన్నాడు. సృష్టికర్త అయిన దేవుని దగ్గర నుంచి అది వస్తుంది. ఎవరి సృష్టికర్త? సృష్టికర్త అంటే ఆకాశంలో ఉన్న సమస్తాన్ని సృజించిన దేవుడు. సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రాల్ని, భూమి మీద ఉన్న చెట్లని, లేకపోతే జంతువుల్ని, ఆకాశంలో ఉన్న పక్షుల్ని, సమస్తాన్ని సృష్టించిన దేవుడు. మన చుట్టూ ప్రవహిస్తా ఉన్న గోదావరి నదిని, ఆ గోదావరి నదిలో ఉన్న చేపల్ని, ఆ గోదావరి నది ప్రక్కన ఉన్న వేప చెట్టుని, ఆ వేప చెట్టు కింద ఉన్న పుట్టని, ఆ పుట్టలో ఉన్న పాముని, అన్నిటినీ చేసిన ఆయన దగ్గర నుంచి వస్తుందండి ఆ సంతోషం. అందుకనే ఆ రోజు ఏంజిల్ అంటే దేవదూత చెప్పిన వార్త ఏంటో తెలుసా? ఎక్కడి నుంచి వచ్చాడు ఈ దేవదూత? పరలోకంలో నుండి, మోక్షం నుండి వచ్చాడు. ఆయన దేవుడి దగ్గర నుంచి వచ్చాడు. సమస్తాన్ని సృష్టించిన దేవుని దగ్గర నుంచి వచ్చాడు. వచ్చేమన్నాడు తెలుసా? ఇదిగో ప్రజలందరికీ, ఎవరికంట? ప్రజలందరికండు. శ్రీరాంపురం వాళ్ళకో, లేకపోతే వైజాగ్ వాళ్ళకో, కేవలం రాజమండ్రి వాళ్ళకో కాదు. ఎవరికంట? ప్రజలందరికీ. కొంతమంది ఏమనుకుంటారో తెలుసా? ఓ, ఈ క్రిస్మస్ అనేది పలానా కులస్తులు పండగ కదండి, పలానా అమెరికా వాళ్ళ పండగ అండి, యేసు ప్రభువారు పలానా వాళ్ళ దేవుడు అండి, పలానా అమెరికా వాళ్ళ దేవుడు అండి, ఇలా చాలా మంది అనుకుంటా ఉంటారు. కానీ ఆ రోజు ఆ దేవదూత తీసుకొచ్చిన ఆ సందేశం ఎలాంటిదో తెలుసా? ఇదిగో ప్రజలందరికీ. యేసు ప్రభువారు గాని, బైబిల్ గాని ఎక్కడ నేను కేవలం పలానా వాళ్ళ దేవుణ్ణి మాత్రమే, పలానా కులస్తుల దేవుణ్ణి మాత్రమే అని చెప్పలేదండి. నేను కేవలం అమెరికా వాళ్ళ దేవుణ్ణి మాత్రమే అని చెప్పలేదు. ఒకవేళ నాలాంటి వాళ్ళు కానీ, ఇక్కడ స్టేజ్ మీద ఉన్న పాస్టర్ గారులు కానీ ఎవరన్నా వచ్చి యేసు ప్రభువారు కేవలం మా కులస్తుల దేవుడే, మా దేవుడే అని ఎవరన్నా అన్నారనుకోండి, అస్సలు ఊరుకోవద్దు. మీరు ఇలా చొక్కాయి పట్టుకొని, గల్లా పట్టుకొని, ఏంట్రా అబద్ధం చెప్తున్నావు నువ్వు, బైబిల్ ఏమని చెప్తుందిరా, ఆయన అందరి దేవుడు అని చెప్తా ఉంది కదా. యేసు ప్రభువారు ఏమని చెప్తున్నాడో తెలుసా? నేను అందరి కోసం ఈ లోకంలోకి వచ్చాను. ఎవరు ఈ యేసు ప్రభువారు? ఇందాక చెప్పాను కదా, సృష్టికర్త అయిన దేవాది దేవుడు, ఒకే ఒక్క దేవుడు. ఈ ప్రపంచానికి సూర్యుళ్ళు ఎంతమంది ఉంటారు? సూర్యుడు, సన్ ఎంతమంది ఉంటారు? ప్రపంచానికి సూర్యుడు ఒక్కటేనా? లేకపోతే శ్రీరాంపురం ఒకళ్ళు, వైజాగ్ ఒకళ్ళు, తెలంగాణకి ఒక సూర్యుడు, అలా ఉంటారండి? లేదు, ఒక్కడే సూర్యుడు. మరి చందమామలు అంటే వెలుగిచ్చే, ప్రధానమైన వెలుగిచ్చే సోర్స్ ఇది. అందుకని వాళ్ళని తీసుకున్నాను నేను. చందమామలు, చందమామ కూడా ఒక్కడే ఉంటాడా? లేకపోతే అమెరికాకు ఒక చందమామ, పాకిస్తాన్కి ఒక చందమామ ఉంటాడా? మరి చందమామ, సూర్యుడు మనుషులకి పగలు రాత్రి వెలుగిచ్చే చందమామ సూర్యుడే ఒక్కడొక్కడు ఉన్నప్పుడు, మరి శ్రీరాంపురంకి ఒక దేవుడు, వైజాగ్ ఒక దేవుడు, రాజమండ్రికి ఒక దేవుడు, అలా ఉంటాడండి దేవుడు అనేవాళ్ళు?
అట్టుండే వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు, వార్డుకు ఒకళ్ళ కౌన్సిలర్లు, లేకపోతే నియోజకవర్గానికి ఎమ్మెల్యే, ఎంపీలు, వాళ్ళు ఉంటారు. కానీ దేవుడు అనే ఆయన ఒక్కడే. ఆయనే సృష్టికర్త అయిన దేవాతి దేవుడు, ఆయనే సమస్తాన్ని సృష్టించిన దేవాతి దేవుడు. ఆయన దగ్గర నుంచి ఆ సంతోషం వస్తుంది కాబట్టి అది ఏమున్నా లేకపోయినా ఆ సంతోషం మనుషులు అలాగే ఉంటుంది. అందుకనే ఆ దేవదూత, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు ఎటువంటి సంతోషం అంట? మహా సంతోషం. ఈ సంతోషం చీరల ద్వారా రాదు, ఈ సంతోషం నగల ద్వారా రాదు, ఈ సంతోషం మంచి ఉద్యోగం వస్తే రాదు, మంచి సంబంధం వస్తే రాదు. ఈ సంతోషం అవి ఉన్నా లేకపోయినా ఈ సంతోషాన్ని దేవుడు భగవంతుడు నీకు ఇవ్వాలనుకుంటా ఉన్నాడు. కలగబోవు అంటే నువ్వు ఇష్టపడితే ఆ సంతోషం నీకు ఖచ్చితంగా వస్తుంది. అయితే లోకాన్ని గమనించినట్లయితే ఈ సంతోషం ఎందరో కలిగి ఉన్నారు అని ఒకవేళ మనం ప్రశ్నించుకుంటే చాలా తక్కువ మందే ఇటువంటి సంతోషాన్ని కలిగి ఉన్నారు. ఈ మహా సంతోషాన్ని, దేవుడిచ్చిన ఈ సంతోషాన్ని కొద్ది మందే కలిగి ఉన్నారు. కొద్ది మందే. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎంతమంది కలిగి ఉన్నారో నాకు తెలియదు. ఈ ఈ ఈ ఈ ఈ మైక్ ద్వారా వింటున్న వాళ్ళు ఎంతమంది ఆ మహా సంతోషాన్ని కలిగి ఉన్నారో నాకు తెలీదు. ఈ సంతోషాన్ని డబ్బులు పెట్టో, నగల పెట్టో, ఇంకో దాన్ని పెట్టో కొనుక్కోలేరు. దేవుడి దగ్గర నుంచి వస్తుంది కాబట్టి దేవుడే ఇవ్వాలి ఈ సంతోషాన్ని. ఎలా ఇస్తాడేంటో చెప్తాను నేను. అయితే చాలా మంది ఈ సంతోషాన్ని కలిగి ఉండట్లేదు అనేది తెలియబడతా ఉంది. కారణం ఏంటి అని మనం ప్రశ్నిస్తే బైబిల్ ఏమంటా ఉందంటే, బికాస్ ఆఫ్ సిన్, పాపం దేవుడిచ్చిన ఈ మహా సంతోషాన్ని పొందకుండా అడ్డుపడతా ఉంది. ఏంటి పాపం అంటే? పాపం అంటే ఒక ఆయన ఏమన్నాడు అని అంటే, దేవుని మాటని లైట్ తీసుకోవటమే. టేకింగ్ గాడ్స్ వర్డ్ లైట్లీ అన్నాడు. దేవుని మాట లైట్ తీసుకోవటమే అంటే పట్టించుకోకపోవటమే. ఇంకొక రకంగా చెప్పాలంటే, దేవుడు ఏదైతే చెయ్యమన్నాడో అది చెయ్యకుండా, దేవుడు ఏదైతే చెయ్యొద్దన్నాడో అది చేయటమే పాపం అని బైబిల్ చెప్తా ఉంది. సింపుల్ గా దాన్ని ఇలా అంటా ఉంది, అజ్ఞాతిక్రమమే పాపం అని అంటా ఉంది. ఈ పాపం మానవుని యొక్క జీవితాన్ని నాశనం చేసినంత మరెవ్వరూ నాశనం చేయలేకపోయారండి. ఒక ఆయన ఏమన్నాడంటే, పాపం మానవ సంబంధ బాంధవ్యాల్ని చిన్నాభిన్నం చేసేసింది. ఇట్ స్పాయిల్ హ్యూమన్ రిలేషన్షిప్స్ అన్నాడు. అంత మాత్రమే కాకుండా పాపం ఏం చేసింది అని అంటే, ఇట్ స్పాయిల్ హ్యూమన్ వాల్యూస్ అంటే మానవ విలువల్ని నాశనం చేసేసింది. ప్రారంభంలో పాపం ఏం తీసుకొచ్చిందో తెలుసా అండి? నటన. ఈ భూమి మీద మనిషి నటించినంత ఎవ్వరు నటించలేరండి. భార్య దగ్గర నటిస్తుంది భర్త దగ్గర నటిస్తాడు భార్య, పిల్లల దగ్గర నటిస్తారు తల్లిదండ్రులు, ఊరోళ్ళ దగ్గర నటిస్తాం, చర్చిలో నటిస్తాం, టెంపుల్లో నటిస్తాం. నటించని వ్యక్తి ఎవ్వరు ఉండరు కదండి. నాకు తెలిసిన ఒక కుర్రోడు ఉన్నాడు, వాడికి పంచదార అంటే చాలా ఇష్టం. వాళ్ళమ్మ క్రిస్మస్ను పురస్కరించుకొని పంచదారతో వాడికి పంచదార చిలకలు చేసి క్యాన్లో పెట్టి రోజుకు 1-2 ఇస్తా ఉంది. కానీ వీడికి ఎక్కువ తినాలని ఆశ. చిన్నపిల్లలు అలాగే ఉంటారు కదండి, ఒకేసారి అన్ని స్వీట్లు తినాలని ఆశ ఉంటుంది. కానీ వాళ్ళ మమ్మీ డాడీ ఊరుకోవట్లేదు, ప్రాముఖ్యంగా వాళ్ళ మమ్మీ. వీడు సమయం కోసం వేచి చూస్తూ ఉన్నాడు. ఒక దినాన వాళ్ళిద్దరు ఆఫీస్కి వెళ్ళిపోయారు మమ్మీ డాడీ. వీడు క్యాన్ దించేసి పంచదార చిలకలు తినటం మొదలుపెట్టాడు. 1, 2, 3, 4 గవగవ కుక్కుకొని తింటా ఉన్నాడు. అదే రోజు పొరపాటున వాళ్ళ డాడీ ఫైల్ మర్చిపోయి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి బండి హారన్ కొడతా ఉన్నాడు. వీడికి పంచదార చిలకలు తినే ఆ క్రమంలో హారన్ వినపట్లా. డాడీకి కోపం వచ్చి, రేయ్ జానీ అని పిలిచాడు. వాడి పేరు జానీ అనమాట. వాడు గబగబా
గేటు దగ్గరకు వచ్చాడు. ఎస్ పాపా అనుకుంటా. కానీ ఒక విషయం మర్చిపోయాడు ఆడు. ఆ నోటి నిండా పంచదార చిలకలు ఉన్నాయి, బొగ్గలన్నీ లావుగా ఉన్నాయి. డాడీ చూసి, అరే జానీ, ఈటింగ్ షుగర్ అన్నాడు. అప్పుడు జానీ ఏమన్నాడండి? నో పప్పా. డాడీ ఏమన్నాడో తెలుసా? అరే జానీగా, ఈ మధ్య నువ్వు బాగా కవరింగ్స్ ఆడుతున్నావురా, యువర్ టెల్లింగ్ లైజ్. అప్పుడు జానీ ఏమన్నాడు? నో పప్పా అన్నాడు. ఈ డాడీలు ఉన్నారే, వదిలిపెట్టరు. అప్పుడు డాడీ ఏమన్నాడు? మనందరికీ తెలుసు కదా. అరే జానీ, అబద్ధాలు ఆడట్లేదు అంటున్నావు, పంచదార తినట్లేదు అంటున్నావు, దెన్ ఓపెన్ యువర్ మౌత్ అని అన్నాడు. అయితే నోరు తెరిచి చూపిరా అన్నాడు. అప్పుడు జానీ గాడు నవ్విన నవ్వు ఉందే టెక్స్ట్ బుక్లోకి ఎక్కేసింది. నువ్వు నేను ఎంత నవ్వినా టెక్స్ట్ బుక్లోకి ఎక్కం. ఎందుకు టెక్స్ట్ బుక్లోకి ఎక్కిందో తెలుసా? వాడి నవ్వు లోపల ఉన్న పంచదార వాళ్ళ పప్పాకి, అంటే వాళ్ళ నాన్నగారికి కనపడకుండా ఓ కవరింగ్ నవ్వు, ఓ వెకిలి నవ్వు నవ్వాడండి. అహహా అని. కవరింగ్స్, నటన. నాన్న దగ్గర నటన, అమ్మ దగ్గర నటన, వైఫ్ దగ్గర నటన, భర్త దగ్గర నటన, ఊరో వాళ్ళ దగ్గర నటన, పాస్టర్ గారి దగ్గర నటన. నటన ఆడని వ్యక్తి లేడండి ఈ లోకంలో. కవరింగ్స్. జానీ గాడికి వాళ్ళ అమ్మ గాని వాళ్ళ నాన్న గాని చిన్నప్పటి నుంచి ఎవరు అబద్ధాలు నేర్పరో. మరి ఎందుకు వాడి జీవితంలోకి అబద్ధాలు వచ్చేసినాయి, ఎందుకు కవరింగ్స్ వచ్చినాయి అని అంటే బైబిల్ ఏమంటుందో తెలుసా? బికాస్ ఆఫ్ సిన్. పాపం. పాపం మానవుని యొక్క జీవితంలోకి నటన తీసుకొచ్చేసింది. అంత మాత్రమే కాదు, పాపం మానవుని యొక్క జీవితంలోకి ఏం చేసింది అనేది రాత్రికాల సమయంలో దేవుని గ్రంథంలో నుండి 4 విషయాలు చెప్పి చాలా క్విక్గా ముగిచ్చేస్తాను. లూకాసు వార్త 4వ అధ్యాయం, లూకాసు వార్త 4వ అధ్యాయం 17, 18, 19 వచనాలు నేను చదువుతాను. లూకాసు వార్త 4వ అధ్యాయం 17, 18, 19. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన అంటే యేసు ప్రభువు వారి చేతికి. ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటక ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపు కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవస్త్రము ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. నా వైపు చూడండి. చాలా క్లుప్తంగా ఈ 4 విషయాలను నేను వివరించి నా మాటలు ముగిస్తాను. పాపం ఈ రాత్రికాల సమయంలో ఇలా గుర్తుపెట్టుకోండి, ఇలా గుర్తుపెట్టుకోండి. పాపం మానవుని యొక్క జీవితంలోకి ఏం తీసుకొచ్చింది? అది మొదటిది. ఏం తీసుకొచ్చింది? రెండవది గమనిస్తే మరొక రకంగా, యేసు ప్రభువారు ఈ లోకంలోకి ఎందుకు రావాల్సి వచ్చింది? మరొక రకంగా చెప్తాం దాన్ని. సృష్టికర్త అయిన దేవాతి దేవుడు, సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఎందుకు ఈ భూమి మీదకి మానవుడిగా పుట్టి సిలువలో మరణించి మృత్యుంజయుడై తిరిగి ఎందుకు లేవాల్సి వచ్చింది ఆయన? ఈ రాత్రికాల సమయంలో ఈ విషయాలు చెప్పేస్తాను నేను చాలా క్విక్గా. మళ్ళా అరే పిల్లలు మాట్లాడు. 2 విషయాలు మళ్ళీ ఒకసారి చూడాలి, నాతో చెప్పాలండి. మొదటిది, పాపం మానవుని యొక్క జీవితంలోకి ఏం తీసుకొచ్చింది? రెండవది, యేసు ప్రభువారు ఈ లోకంలోకి ఎందుకు మానవుడిగా జన్మించాల్సి వచ్చింది? సృష్టికర్త అయిన దేవాతి దేవుడు ఎందుకు ఈ లోకంలోకి మానవుడిగా జన్మించి సిలువ మరణాన్ని పొంది ఎందుకు తిరిగి రావాల్సి వచ్చింది? అది ఈ రాత్రికాల సమయంలో నా అంశం. చూద్దాం త్వరగా. పాపం మానవుని యొక్క జీవితంలోకి ఏం తీసుకొచ్చింది? 4 విషయాలు అక్కడ చెప్పబడి చూడండి. మొదటిగా పేదరికాన్ని తీసుకొచ్చింది, పేదరికం. రెండవది చెర తీసుకొచ్చింది. మూడవది గుడ్డితనం తీసుకొచ్చింది. నాలుగవది నలిగిన స్థితి తీసుకొచ్చింది. ఇప్పుడు యేసు ప్రభువారు ఎందుకు రావాల్సి వచ్చింది అని ఆ ప్రశ్న వేసుకున్నాం కదా. ఎందుకు రావాల్సి వచ్చిందంటే
పేదలకి సువార్త ప్రకటించటానికి, చెరలో ఉన్న వారిని విడిపించటానికి, గ్రుడ్డి వారికి చూపి ఇవ్వటానికి, నలిగిన వారిని విడిపించడానికి యేసుప్రభువు వారు ఈ లోకంలోకి వచ్చాడు. ఈ 4 విషయాలు చాలా క్విక్ గా చూద్దాం. మొదటిగా, పాపం మానవుని యొక్క జీవితంలోకి ఏం తీసుకొచ్చిందండి? పేదరికం. 2 రకాల పేదరికాలు ఉన్నాయండి ఈ భూమి మీద. జాగ్రత్తగా వినాలి. 2 రకాల పేదరికాలు ఉన్నాయి. ఒకటి శారీరకమైన పేదరికం, రెండవది ఆధ్యాత్మికమైన పేదరికం, స్పిరిచువల్ పావర్టీ అని అంటారు. అంటే ఆధ్యాత్మికమైన దరిద్రత. ఈ ఆధ్యాత్మికమైన పేదరికాన్ని అర్థం చేసుకోవాలంటే మొదటిగా శారీరకమైన పేదరికం అంటే ఏంటి, అదేం చేస్తుంది అనేది అర్థం అవ్వాలి. శారీరకమైన పేదరికం గురించి నేను ఒకటి 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఉదాహరణకి, పండగ సీజన్లో ఉన్నాం కాబట్టి ఒక స్త్రీ క్రిస్మస్కి లేకపోతే సంక్రాంతికి చీర కొనుక్కోవాలని షాప్కి వెళ్ళింది. ఈవిడ బడ్జెట్, అరే రోడ్డు మీద ఉన్న పిల్లలు అరవమాకండ్రా, మీ మాటలో ఈ మైక్లో వినపడుతున్నాయి. బాబు ఆయన కొంచెం మాట్లాడొద్దని చెప్పండి. షాప్కి వెళ్ళింది, చీర కొనుక్కోవాలనుకుంది. ఆవిడ బడ్జెట్ ఎంత అంటే 2000 రూపాయలు దాచుకుంది. మొత్తానికి 2000 రూపాయలతో చీర కొనుక్కుందామని వెళ్ళింది. షాప్లోకి వెళ్ళంగానే ఓ చీర భలే నచ్చేసింది. ఇక ఆ చీరలో ఊహించేసుకుంటుంది, ఆ చీరలో కట్టుకుంటే ఎలా ఉంటుందో ఏంటో అసలు అంత ఊహించేసుకుంటుంది. దగ్గరికి వెళ్ళి ఆ చీర ఎంత ఉంటుందని ఇలా తిప్పి చూసింది. కింద ట్యాగ్ ఉంటుంది కదా, 10,000. 10,000? ఆవిడ బడ్జెట్ 2,000. కొనుక్కోలేకపోయింది. ఏమైంది? నిరుత్సాహం, బాధ. ఓ కుటుంబం ఉంది, మంచి కుటుంబం, కష్టపడి పని చేసుకుంటా పిల్లల్ని చదివించుకుంటా ఉంటారు. సడన్ గా ఆ ఇంట్లో ఉన్న మగాయనికి అంటే భర్తకి జబ్బు చేసింది. ఆ జబ్బు నయం అవ్వాలి అని అంటే మందు ఉంది హైదరాబాద్ తీసుకెళ్తే, కానీ 5 లక్షలు అవుతాయి ఆ మందు కొనుక్కోవాలంటే. కానీ వీళ్ళకి అంత స్తోమత లేదు. ఏదో అట్లా ఇట్లా చూసుకొని ఒక 50,000 అయితే ఖర్చు పెట్టగలరు. దగ్గరలో ఉన్న రాజమండ్రియో లేకపోతే అమలాపురమో తీసుకెళ్ళి ఎలాగోలాగా మొత్తానికి చిన్న చిన్న మందులు ఇప్పిస్తా ఉన్నారు. కానీ నయమా ఆ జబ్బు ముదిరిపోయి చచ్చిపోయాడు. కారణం ఏంటండి? పేదరికం. ఓ కుటుంబం ఉంది, అమ్మాయి బాగా చదువుకుంది, సంబంధాలు చూస్తూ ఉన్నారు. ఈలోపు మంచి సంబంధం వచ్చింది, సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంబంధం. నచ్చింది, ఇద్దరికి నచ్చింది. ఇక టాక్స్ జరుగుతూ ఉన్నాయి. అంటే డబ్బులు కట్నాలు ఇచ్చుకుంటారు కదా కొంతమంది, తీసుకోవటం ఇవ్వటం, అవి జరుగుతూ ఉన్నాయి. మా అబ్బాయి ఈ సంబంధం ఖాయం చేసుకోవాలి అంటే మా అబ్బాయితో 20 లక్షలు కట్నం అన్నారు. వీళ్ళు అంత ఇవ్వలేరు. 5 లక్షలు అయితే ఎలాగోలాగా సర్దగలరు. మంచి సంబంధం. ఏమడ్డొచ్చిందండి? పేదరికం. ఏదో ఒక లెవెల్లో అందరూ పేదరికాన్ని అనుభవించిన వాళ్ళే. ఆ పేదరికాన్ని బట్టి బాధ, వేదన, రోదన అనుభవించిన వాళ్ళే. అయితే దీనికంటే డేంజర్ ఏంటో తెలుసండి? ఆధ్యాత్మికమైన పేదరికం. ఈ ఆధ్యాత్మికమైన పేదరికం అంటే ఏంటి అని అంటే, దేవుడు మానవుణ్ణి సృష్టించినప్పుడు మానవునికి కావలసిన వాటన్నిటినీ ముందుగానే సృష్టించాడు. అంటే మానవునికి ఈ భూమి మీద బ్రతకటానికి బాహ్యంగా ఏం కావాలి? గాలి, నీరు, వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, ఇవన్నీ కావాలి. సహవాసం కావాలి, అవన్నీ పెట్టాడు. అంత మాత్రమే కాకుండా బాహ్యంగా మానవుని కొరకు గాలి, నీరు, వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ సృష్టించడమే కాకుండా మానవునికి అంతరంగంలో కూడా కొన్ని కావాలి. ఏం కావాలో తెలుసా? సంతోషం కావాలి, నెమ్మది కావాలి, శాంతి కావాలి, తృప్తి కావాలి. వాటిని కూడా దేవుడు హృదయంలో పెట్టి మానవుని సృష్టించాడు. అంటే మానవునికి బాహ్యంగా అంతరంగంగా ఏమేమి కావాలో
వాటన్నిటిని పెట్టి మనిషిని సృష్టించి, ఓ మనిషి సంతోషంగా జీవించు అని అంటే మనిషి ఏం చేయటం మొదలు పెట్టాడంటే దేవుని మాటను ధిక్కరించి తన ఇష్టానుసారంగా జీవించటం ప్రారంభించాడు. దాని ద్వారా ఏం జరిగిందో తెలుసండి? దేవుడు మానవుని యొక్క హృదయంలో పెట్టిన సంతోషాన్ని కోల్పోయాడు. అయితే మానవుడు సంతోషం లేకుండా జీవించలేడు. అందుకని సంతోషం కోసం వెతకటం మొదలు పెట్టాడు మానవుడు. అయితే ఎక్కడ వెతుకుతా ఉన్నాడు అని అంటే సంతోషం కోసం రాంగ్ ప్లేసెస్ లో వెతుకుతా ఉన్నాడు. రాంగ్ ప్లేసెస్ లో వెతుకుతా ఉన్నాడు సంతోషం కోసం. నేను ఓ విలేజ్ లో జరిగిన సన్నివేశం చెప్తే సంతోషం కోసం మానవుడు ఎలా వెతుకుతున్నాడో అర్థమైపోయింది ఈజీగా. అది ఒక పెద్ద గ్రామం, మీలాంటి గ్రామమే. ఆ ఊర్లో ఒక నెల రోజుల నుంచి కరెంట్ లేదు. కానీ ఆ ఊర్లో ఉన్న ప్రెసిడెంట్ గారి ఇంట్లో సోలార్తో కరెంటు ఉంటా ఉంది. వాళ్ళ ఇంటి ఎదురు ఒక స్ట్రీట్ లైట్ కూడా ఉంది. ఒక రోజు ఏం జరిగింది అని అంటే రాత్రి సమయం, అది ఆ స్ట్రీట్ లైట్ కింద ఓ కుర్రోడు స్ట్రీట్ లైట్ కింద వెతుకుతా ఉన్నాడు. ప్రెసిడెంట్ గారు మిద్ది మీద నుంచి ఆ కుర్రోడ్ని చూస్తా ఉన్నాడు. అరగంట అయిపోయింది, ఆ కుర్రోడు అక్కడి నుంచి వెళ్ళలేదు, వెతుకుతానే ఉన్నాడు. అప్పుడు ఆయన దిగొచ్చి, బాబు నిన్ను అరగంట నుంచి నేను గమనిస్తా ఉన్నాను, ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా వెతుకుతా ఉన్నావు, ఏమన్నా పోగొట్టుకున్నావా అని అడిగాడు. అవును సార్, ఏం పోగొట్టుకున్నావు? మా మమ్మీ నా పుట్టినరోజుకి బంగారపు రింగ్ చేయించింది సార్, అది పడిపోయింది సార్, వెతుకుతున్నాను సార్ అన్నాడు. అయ్యో, నన్ను కూడా వెతకమంటావా? వెతకండి సార్. ఆయన కూడా వెతకడం మొదలు పెట్టాడు. ఓ పావు గంట వెతికారు, కనపడలా. ఈ పెద్ద ఆయనకి కొంచెం కోపం వచ్చి, బాబు నువ్వు అరగంట ఎతికావు, మన ఇద్దరం కలిసి పావు గంట ఎతికావు, ఇక్కడ ఏం కనపడట్లేదు, అసలు పోగొట్టుకున్నావా? పోగొట్టుకున్నాను సార్. పోగొట్టుకుంటే కనపడాలి కదయా, ఎక్కడ పోగొట్టుకున్నావు అని అన్నాడు. అప్పుడు వెంటనే వాడు చెయ్యి ఇలా చాచాడు. వెనకాల చీకట్లో ఓ కొబ్బరి చెట్టు కనపడతా ఉంది. అలాగే సార్, చీకట్లో ఉన్న కొబ్బరి చెట్టు కింద పోగొట్టుకున్నాను సార్ అన్నాడు. ఈ పెద్ద ఆయనకు చాలా కోపం వచ్చేసింది. అరే నీకు బుద్ధి ఉందరా? ఎక్కడో చీకట్లో ఆ కొబ్బరి చెట్టు కింద పోగొట్టుకొని ఎక్కడెందుకు ఎతుకుతున్నావురా, బుద్ధి లేనివాడా? నువ్వు ఎతకటం కాకుండా నన్ను కూడా ఎతికిచ్చావు కదరా, టైం వేస్ట్ అవుతుంది, బుద్ధి లేనివాడా అంటే వాడేమన్నాడు తెలుసా? ఇక్కడ ఎందుకు ఎతుకుతున్నానంటే సార్, ఇక్కడ లైట్ ఉందని ఎతుకుతున్నాను సార్ అన్నాడంట. చాలాసార్లు మనం కూడా అలాగే ప్రవర్తిస్తూ ఉంటాం. వీడు పోగొట్టుకుంది ఎక్కడండి? చీకట్లో కొబ్బరి చెట్టు కింద. ఎతకాల్సింది ఎక్కడండి? చీకట్లో కొబ్బరి చెట్టు కిందే. కనపడకపోతే ఏం చేయాలండి? టార్చ్ లైట్ తీసుకెళ్ళి ఎతకాలి. కానీ ఎక్కడ ఎతుకుతున్నాడు? రాంగ్ ప్లేస్లో. మ్యాన్ ఈస్ సర్చింగ్ ఫర్ హ్యాపీనెస్ ఇన్ రాంగ్ ప్లేసెస్. తప్పుడు ప్లేసెస్ లో వెతుకుతున్నాడు కోల్పోయిన సంతోషాన్ని. కొంతమంది ఎక్కడ వెతుకుతున్నారండి? కొంతమంది తాగుడు దగ్గర వెతుకుతున్నారు. కొంతమంది ఎక్కడ వెతుకుతున్నారు? డబ్బు దగ్గర వెతుకుతా ఉన్నారు. కొంతమంది ఎక్కడ వెతుకుతున్నారు? స్త్రీల దగ్గర వెతుకుతా ఉన్నారు. కొంతమంది ఎక్కడ వెతుకుతున్నారు? పురుషుల దగ్గర వెతుకుతా ఉన్నారు. కుర్రోళ్ళు అయితే ఎక్కడ వెతుకుతున్నారు? బాయ్ ఫ్రెండ్స్ దగ్గర, గర్ల్ ఫ్రెండ్స్ దగ్గర, సెల్ ఫోన్లలో. వీఆర్ సర్చింగ్ ఫర్ హ్యాపీనెస్ ఇన్ రాంగ్ ప్లేసెస్. ఎక్కడ ఎతకాలండి మనిషి సంతోషాన్ని? ఎక్కడ కోల్పోయాడో, ఎక్కడ పోగొట్టుకున్నాడో అక్కడ ఎతకాలి. మనిషి సంతోషాన్ని ఎక్కడ పోగొట్టుకున్నాడండి? భగవంతుడి దగ్గర పోగొట్టుకున్నాడు. దేవుని మాట వినకపోవటం దగ్గర పోగొట్టుకున్నాడు. అందుకనే ఇప్పుడు మనిషి ఎక్కడ ఎతకాలి? సంతోషానికి దేవుడి దగ్గర. ఆ సంతోషాన్ని ఇవ్వటానికే భగవంతుడు ఈ లోకంలోకి మానవుడిగా, యేసు ప్రభు వారిగా ఈ లోకంలోకి వచ్చాడు. ఇదిగో ప్రజలందరూ కోల్పోయారు ఆ సంతోషాన్ని. పాపము చేసిన ప్రతి మనిషి దేవుడు స్వతహాగా ఇచ్చిన సంతోషాన్ని కోల్పోయాడు. కాబట్టి ఆ రోజు ఆ దేవదూత తీసుకొచ్చిన సందేశం ఏంటంటే, ఇదిగో ప్రజలందరూ ఆ సంతోషాన్ని కోల్పోయారు. కాబట్టి మరలా ఆ సంతోషాన్ని మీకు ఇవ్వటానికే సృష్టికర్త అయిన దేవాతి దేవుడు ఈ లోకంలో మానవుడిగా ఆయన జన్మించబోతా ఉన్నాడు అని ఆ రోజు ఆ దేవదూత యేసు ప్రభు వారు పుట్టడానికి ముందు శుభవార్త తీసుకొచ్చింది. సో పాపం
మానవుని యొక్క జీవితంలోకి ఆధ్యాత్మికమైన దరిద్రత తీసుకొచ్చింది. అంటే దేవుడిచ్చిన సంతోషాన్ని, నెమ్మదిని కోల్పోయేటట్లు చేసింది. ఈ సంతోషం అండి డబ్బు ద్వారానో, చీరల ద్వారానో, నగల ద్వారా రాదండి. దేవుడే ఇవ్వాలి. దేవుడే ఇవ్వాలి ఆ సంతోషాన్ని. పైకి చాలా మంది సంతోషంగా ఉన్నట్లు కనిపించవచ్చు. అంటే బాగా ఒక అరకిలో నగలేసుకొని ఎవరన్నా ఒక 30,000 ఏంటి శారీనో, 50,000 రూపాయలు సీరో కట్టుకొని, ఇంత గాజులు వేసుకొని, ఇంతలో బంగారపు గాజులు వేసుకొని, ఇంత చైన్ వేసుకొని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంది అనుకోండి. సీతారాంపురం, ఇదేం పురం అండి, శ్రీరాంపురంలో నడుచుకుంటూ వెళ్తుంది అనుకోండి. ఇంతలో గాజులు, ఇంతలో చెయ్యి లేని వాళ్ళు చూసి ఏమనుకుంటారు, అబ్బా ఏం జీవితం అండి ఆ అమ్మాయిది, అబ్బా అలాంటి గాజులు, అలాంటి నెక్లెస్, అలాంటి వడ్రాణం, అలాంటి చీర ఉంటే భలే ఉంటుంది అనిపిస్తుంది. ఓ మంచి బైక్ వేసుకొని కుర్రోడు వెళ్తా ఉన్నాడు అనుకోండి రోడ్డు మీద, బైక్ లేని వాళ్ళకి ఏమనిపించింది అంటే, అబ్బా నాకు కూడా ఒక మంచి బైక్ ఉంటే బాగుంటుంది. ఓ మంచి కారులో వెళ్తున్నాడు అనుకోండి మీ ఊరు కుర్రోడు, సతీష్ లాంటి వాళ్ళు, కారు లేని వాళ్ళకి ఏమనిపించింది అంటే, అబ్బా నాకు చిన్న కారు అన్నా ఉంటే బాగుంటుంది, సంతోషంగా ఉంటాను అనుకుంటారు. కానీ లోకం ఏమని తెలియజేస్తుందో తెలుసా? ఈ ప్రపంచంలో 10 సార్లు ఒక వ్యక్తి ప్రపంచ ధనికుడిగా నిలబడిపోయాడు. 10 times. ఆయన పేరు బిల్ గేట్స్. ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయో ఆయనకి తెలియదు. ఎందుకంటే లెక్కేసే లోపు మళ్ళీ ఇంకో 1,00,000 కోట్లు, ఇంకో కోటి వచ్చేస్తుంది ఆయనకి. అంత కోటీశ్వరుడు ఆయన. ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? నాకు వద్దంటే డబ్బులు వచ్చేస్తున్నాయి, జాగ్రత్తగా వినాలి, వద్దంటే డబ్బులు వచ్చేస్తాయి, కావాలన్నా సంతోషం దొరకట్లేదు, కావాలన్నా సంతోషం దొరకదు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన డబ్బు, నగలో, పట్టు చీరలో, మంచి మంచి కారులో మనిషికి సంతోషాన్ని ఇవ్వలేవు. టెంపరీగా ఇవ్వచ్చు, కొద్దిసేపు ఇవ్వచ్చు, కానీ నిజమైన సంతోషం వాటి ద్వారా పొందలేం. పాపం ఆ నిజమైన సంతోషాన్ని మానవుడి నుంచి దూరం చేసేసింది. కాబట్టి తిరిగి మరలా ఆ సంతోషాన్ని ఇవ్వటానికి దేవుడు ఈ లోకంలోకి వచ్చాడు. రెండవది క్విక్గా చెప్తాను. పాపం రెండవ ఏం తీసుకొచ్చింది అని గమనిస్తే ఏమని ఉందండి ఇక్కడ? మొదటగా ఏం తీసుకొచ్చింది? పేదరికాన్ని తీసుకొచ్చింది. రెండవది చెర. చెర అంటే ఏంటంటే రకరకాల బంధకాలు, రకరకాల పాపపు బంధకాలు. అంటే రకరకాల చెడు అలవాట్లకి మనిషి బానిసైపోతా ఉన్నాడు. కొంతమంది జోదానికి, కొంతమంది తాగుడికి, కొంతమంది వ్యభిచారానికి, కొంతమంది ఈ సెల్ ఫోన్లో నీచమైనవి చూడటానికి బానిసైపోతున్నాడు. అమ్మ నా వైపు చూడాలి అందరూ, ఒకసారి చేతులు ఎత్తండి పైకి. మీరు కొంచెం అటు ఇటు చూస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. వింటున్నారు కదా? రైట్. పాపం మానవుని యొక్క జీవితంలోకి రకరకాల చెడు అలవాట్లకి బానిసైపోయేటట్లు చేసింది. ఒక 60 మంది అటెండ్ అయ్యాం. ఆ 60 మంది 35 సంవత్సరాల తర్వాత కలిసాం. అందరూ వచ్చారు కానీ ఒకటి రాల. వాళ్ళ వైఫ్ వచ్చింది. ఆ అమ్మాయి కూడా మాతోనే 10th క్లాస్ చదివింది. ఎందుకు రాలేదని అడిగాం. ఏం మాట్లాడాల ఆవిడ. మళ్ళీ ఇంకొకటి అడిగాడు, ఎందుకు రాలేదు? ఆడి పేరు చెప్పను, ఎందుకంటే ఇక్కడ రికార్డ్ అవుతుంది, యూట్యూబ్లో పెట్టారు అనుకోండి, ఆడికి తెలిసింది. మళ్ళీ ఈ నా గురించి చెప్పేస్తున్నాడు. మంచి విషయాలు అయితే చెప్పొచ్చు కానీ ఇలాంటివి చెప్పకూడదు. ఎందుకు రాలేదని మళ్ళీ ఇంకొకళ్ళు అడిగారు. ఆ అమ్మాయి ఏం మాట్లాడట్లేదు. మొహంలో చూస్తే కొంచెం అవమానం, కొంచెం మొహం మారిపోయింది. అట్లా 2-3 అడిగారు. ఇంకొకళ్ళు అడిగారు. 3 తర్వాత అమ్మాయికి కొంచెం కోపం వచ్చేసి తాగి పడిపోయాడు అని అమ్మాయి. ఆ తర్వాత నేను అడిగాను ఆ అమ్మాయిని. 10th క్లాస్ అయిపోయినప్పటి నుంచి వాడికి తాగుడు అలవాటు అయింది. అమ్మాయి మంచి గవర్నమెంట్ ఎంప్లాయ్,
1,50,000 1,70,000 జీతం ఆ అమ్మాయికి. వాడి పని ఏంటంటే భార్య తెస్తే శుభ్రంగా తిని తాగి రోడ్ల మీద పడిపోతాడు. ఈవిడ ఆఫీస్ నుంచి వస్తూ ఉన్నప్పుడు వాడు రోడ్డు మీద ఉంటే సిగ్గు చంపుకొని వాడు బట్టలు కూడా సరిగా లేకుండా అట్లా రోడ్డు మీద పడిపోతే వాడిని లాక్కొని ఇంట్లో పండబెట్టేస్తూ ఉంటుంది. పాపం బంధకాలు తీసుకొచ్చేసింది. ఆ తాగుడు నుంచి బయటపడటానికి, వాడిని బయటకు తీసుకురావటానికి ఆ అమ్మాయి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంది, కానీ ఏది ఫలించటం లేదు. మా రిలేటివ్ ఒక ఆయన ఉన్నాడు, కృష్ణా జిల్లా వాళ్ళది, గవర్నమెంట్ టీచరు, 1,90,000 జీతం వస్తుంది. వాళ్ళ నాన్నగారికి కూడా మంచి పెన్షన్ వస్తుంది. అయితే ఆయనకి ఒక్క రూపాయి కూడా జీతం చేతికి రాదు. అన్ని అప్పులోకి వెళ్ళిపోతాయి. మనోడు అప్పులు ఎందుకు చేస్తాడంటే ఓ మంచి అలవాటు ఉంది. అది మంచిది అనకూడదు, నేను చమత్కారంగా అంటున్నాను. ఆయనకి అలవాటు ఏంటి అని అంటే, కృష్ణా జిల్లా నుంచి హైదరాబాద్ వెళ్ళి ప్యాకాట్ ఆడుతూ ఉంటాడు. అమ్మాయిలు పిచ్చి. పాపం రకరకాల బంధకాలకి మనిషి జీవితంలోకి తీసుకొచ్చేసింది. ఇక కుర్రోళ్ళైతే ఈ సెల్ ఫోన్కి బానిస అయిపోయి ఉన్నారు చాలామంది. వీటిల్లో వచ్చే నీచమైనవి చూసి వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటా ఉన్నారు, చదువు పాడు చేసేసుకుంటా ఉన్నారు, అశ్లీలమైన దృశ్యాలు చూస్తా వీటి నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు, కానీ రాలేని స్థితి. కొంతమంది వ్యభిచారానికి బానిసలైపోయి ఉంటారు. చెరలో ఉన్న వారిని యేసయ్య విడిపించటానికి ఈ లోకంలోకి వచ్చాడు. ఓ స్త్రీ నీ బజార్లో నుంచి లాక్కొని వస్తా ఉన్నారు. అందరు అలా చూస్తా ఉన్నారు. చాలా మంది ఈడ్చుకొని వెళ్తా ఉన్నారు ఆవిడ్ని. ఊర్లో వాళ్ళకి ఏం జరిగిందో అర్థం కావట్లేదు. ఎవరు ఈ అమ్మాయి ఈడ్చుకొని వస్తున్నారు చూస్తా ఉన్నారు. ఏ బజార్లో అమ్మాయి, ఎవరమ్మాయి ఈడ్చుకొని వస్తా ఉన్నారు. జుట్టు తెగిపోతా ఉంది, బట్టలు చినిగిపోతా ఉన్నాయి, రక్తం కారుతా ఉంది. ఓ గుడి దగ్గర యేసుప్రభు వారు కూర్చొని ఉన్నాడు. యేసుప్రభు వారి దగ్గరకు తీసుకొచ్చి బరి తెగించి తిరుగుతా ఉంది. వ్యభిచారం చేస్తా ఉన్నంగా పట్టబడింది. ఇలాంటిది బతకటానికి వీల్లేదు. ఇలాంటిది ఊర్లో ఉంటే ఊరూరు చెడిపోయిద్ది. చంపేయాలి దీన్ని. మన చట్ట ప్రకారం, మన దేశ చట్ట ప్రకారం రాళ్లతో కొట్టి చంపేయమంటా ఉంది మన చట్టం. నువ్వేం చెప్తావు అని యేసుప్రభు వారిని అడుగుతా ఉన్నారు. అందరూ చాలా ఆవేశంగా ఉన్నారు. రాళ్లు తీసుకొని అమ్మాయిని కొట్టి చంపేద్దామని ఆవేశంగా ఉన్నారు. ఇలాంటిది ఉంటే ఊరు చెడిపోయిద్ది, ఇలాంటిది ఉంటే ఆడవాళ్ళు చెడిపోతారు, ఇది చావాల్సిందే, ఎదురు చూస్తా ఉన్నారు. అప్పుడు యేసుప్రభు వారు నెమ్మదిగా ఈ మాట అన్నాడు, మీలో పాపము లేనివాడెవడో మొదట రాయిసి కొట్టండి అని అన్నాడు. అక్కడ ఏమని రాయబడి ఉంటుందో తెలుసా? చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళు దాకా, ముసలి వాళ్ళ దాకా రాళ్ళు అక్కడ పడేసి వెళ్ళిపోయారు. బహుశా నేనేమనుకుంటా ఉన్నాను అని అంటే, వాళ్ళ మనస్సాక్షి వాళ్ళతో మాట్లాడుతూ ఉంది. యారా, నువ్వెప్పుడు పాపం చేయలేదా? ఏమ్మా, నువ్వెప్పుడు పాపం చేయలేదా? చూపుల ద్వారా, ఆలోచనల ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా ఎప్పుడు పాపం చేయలేదా? నువ్వు ఒకవేళ దొరకకపోవచ్చు, ఈవిడ దొరికిపోయింది అంతే. చాలా మంది అండి పాపాలు చేస్తూ ఉంటారు, కానీ కొంతమంది దొరకరు. రకరకాల పాపాలు దొరకకపోవచ్చు కొంతమంది. అమ్మాయి దొరికిపోయింది. మనస్సాక్షి మాట్లాడటం ప్రారంభించింది. నువ్వెప్పుడు ఈ పాపం చేయలేదా? నీకెప్పుడు మోహపు చూపులు చూడలేదా? మోహపు ఆలోచనలు రాలేదా? ఎప్పుడు నువ్వు అబద్ధాలు ఆడలేదా? ఎప్పుడు దొంగ పనులు చేయలేదా? ఎప్పుడు మోసం చేయలేదా అని మాట్లాడుతూ ఉంటుంటే తట్టుకోలేక రాళ్ళు అక్కడ పడేసి వెళ్ళిపోయారు. ఆ అమ్మాయి వణికిపోతా, ఒకవైపు అవమానం, ఒకవైపు చంపేస్తారేమోనన్న భయం, ఒకవైపు రేపటి నుంచి తల ఎలా పైకెత్తుకొని ఈ బజార్లో నేను తిరగగలను అవమానం, నా కుటుంబీకులకి ఎలా నా మొహం చూపించగలను అవమానం. అలా ఆలోచిస్తా ఉంది ఆవిడ.
ఈలోపు మెల్లని స్వరం ఆ అమ్మాయికి కనపడింది. ఏమన్నా తెలుసా? అమ్మా అమ్మా. బహుశా ఆవిడ అనుకుని ఉంటుంది, నన్ను కాదేమోలే. ఎందుకంటే వేశ్యల్ని ఎవరైనా అమ్మా అని పిలుస్తారండి? ఏయ్ ఏయ్, ఏం పేరే నీ పేరు? బడి తెగించుకొని తిరుగుతా ఉన్నావు, సిగ్గులేదు? ఎట్లా పెంచారే మీ అమ్మా నాన్నోళ్ళు? ఎలాంటి దానివే? నీలాంటి దాన్ని బట్టి ఊరు చెడిపోయితే ఇలా ఆలోచిస్తూ ఉంటారు ఎవరైనా. కానీ ఆవిడ అమ్మా అనే మాట వింటా ఉంది. ఆవిడ తల పైకి ఎత్తింది. నిన్నే అన్నట్టు యేసుప్రభు వారు చూశారు. ఎవరు నిన్ను శిక్షించలేదా? లేదు ప్రభువా. అప్పుడు యేసయ్య ఏమన్నాడో తెలుసా? నేను కూడా నిన్ను శిక్షించను, సమాధానంగా వెళ్ళిపో, నెమ్మదిగా వెళ్ళిపో. చెరలో ఉన్న వారిని విడిపించడానికి ఈ లోకంలోకి వచ్చాడు. నువ్వు పలానా దానివి, నీ వల్ల ఊరు చెడిపోతుంది అని ఊరోళ్ళంతా అంటున్నారు. కానీ యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకంలోకి వచ్చాడో తెలుసా? చెరలో ఉన్న వారిని విడిపించటానికి. అప్పుడు ఆ అమ్మాయి అలా వెళతా వెనక్కి తిరిగింది. అప్పుడు యేసయ్య ఏమన్నాడో తెలుసా? హలో, ఈ ఊరోళ్ళందరూ నిన్ను చీకొట్టారు, అందరూ రాళ్లతో కొట్టి చంపేయాలనుకున్నారు. కానీ అందరూ అలాంటి వాళ్ళే, కొంచెం అటో ఇటోగా. అందుకని ఎవరు నిన్ను శిక్షించలేకపోయారు. నేను నిన్ను శిక్షించగలిగిన స్థితిలో ఉన్నాను. అయితే నేను శిక్షించటానికి రాలేదు ఈ లోకంలోకి. నీలాంటి వాళ్ళ జీవితాల్ని మార్చటానికి వచ్చాను, రక్షించటానికి వచ్చాను. నిన్ను నేను క్షమిస్తా ఉన్నాను. అయిపోయిందేదో అయిపోయింది. ఇప్పుడు దాకా నీచమైన జీవితాన్ని జీవించావు, అసహ్యమైన జీవితాన్ని జీవించావు. ఇనఫ్ ఈజ్ ఇనఫ్. అయిపోయిందేదో అయిపోయింది అని ఒక మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? ఇక మీదట ఆ పాపం చేయొద్దు. సిన్ నో మోర్. పాపుల్ని రక్షించడానికే వచ్చాడు యేసు ప్రభు వారు. పాపుల్ని శిక్షించడానికి రాలేదు. కానీ రక్షించడానికి వచ్చిన ఆ యేసయ్య, క్షమించే ఆ యేసయ్య వ్యక్తులు పాపంలో జీవించమని కోరుకోవట్లేదు, ఆ పాపాన్ని విడిచిపెట్టమని ఆయన ఆశపడతా ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రియ సహోదరి సహోదరుడా, ఏ పాప బంధకంలో ఉన్నావో నాకు తెలీదు, ఏ పాపం నిన్ను పట్టి పీడిస్తా ఉందో నాకు తెలీదు. అయితే యేసయ్య దగ్గరకు వస్తే నీ పాపం నుండి నిన్ను విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మూడవది ఏంటండి? గుడ్డి వారికి చూపివ్వటానికి. 2 రకాల గుడ్డితనం ఉంది. ఒకటి శారీరకమైన గుడ్డితనం, రెండవది ఆధ్యాత్మికమైన గుడ్డితనం. శారీరకమైన గుడ్డితనం ఎలాంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను గుడ్డోడిని అనుకుందాం. ఈ మెట్ల మీదగా నన్ను పైకి ఎక్కించిన ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను కిందకి దిగాలి. గుడ్డోడిని కదా, ఇది మెట్లు అనుకొని ఇక్కడ దిగబోతున్నా. ఏమైందండి? ముందుకు పడి మూతి పగిలిపోయి లోపల ఉన్న పళ్ళు ఊడిపోతాయి. అంటే శారీరకమైన గుడ్డితనం ప్రమాదంలోకి నెట్టేస్తూ ఉంటుంది. దీనికంటే డేంజర్ ఏంటో తెలుసా? ఆధ్యాత్మికమైన గుడ్డితనం, స్పిరిచువల్ బ్లైండ్నెస్. ఈ ఆధ్యాత్మిక గుడ్డితనంలో ఉన్న వాళ్ళకి ఏం అర్థం కాదంటే, ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం కాదు, ఏది సంతోషాన్ని ఇస్తుందో ఏది సంతోషాన్ని ఇవ్వదో అర్థం కాదు, ఎవరు దేవుడో ఎవరు దేవుడు కాదో అర్థం కాదు, ఎవరు మనుషుల్ని చేసిన దేవుడో ఎవరు మనుషుల చేత చెయ్యబడతా ఉన్న దేవుడో అర్థం కాదు. అది ఆధ్యాత్మికమైన గుడ్డితనం. అంటే ఏది ప్రేమో ఏది మోహమో అర్థం కాదు. లాస్ట్ ఇయర్ ఇదే దినాల్లో ఓ సంఘటన జరిగింది భారతదేశంలో. భారతదేశాన్ని కుదిపివేసింది. 22 సంవత్సరాల ఒక అమ్మాయి డేటింగ్ యాప్లో వెతుకుతా ఉంది. ఓ కుర్రోడు తగిలాడు, 25 సంవత్సరాల కుర్రోడు. వెంటనే ఫోన్ నెంబర్లు ఒకళ్ళొకళ్ళు మార్చుకున్నారు. ఫోనుల్లో గంటల తరబడి మాట్లాడుకోవటం ప్రారంభం. అమ్మ వింటున్నారా? వింటున్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి, ఒకసారి ముగించుకోబోతున్నాం. ఏం చేయండి? ఫోనుల్లో గంటల తరబడి మాట్లాడుకుంటున్నారు. పార్కులకి, తర్వాత మాల్స్కి, పబ్బులకి తిరుగుతూ ఉన్నారు. అమ్మాయి తల్లిదండ్రులకి తెలిసి ఆ అమ్మాయికి స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చారు, నువ్వు అలా తిరగటానికి వీల్లేదు, నీ జీవితం మార్చుకోవాలి అన్నారు. ఆ అమ్మాయికి నచ్చలా వాళ్ళ అమ్మా నాన్న చెప్పింది. కుర్రోళ్ళకి నచ్చవు తల్లిదండ్రులు చెప్పే మాటలు.
ఎందుకంటే ఆధ్యాత్మికమైన గుడ్డితనంలో ఉంటారు. ఏది నిజమైన ప్రేమో, ఎవరు నిజంగా ప్రేమిస్తున్నారో, ఎవరు మన క్షేమాన్ని కోరతారో, ఎవరు మన మోసం చేస్తారో అర్థం కాదు. ఎందుకో తెలుసా? ఆధ్యాత్మికమైన గురుటితనం. ఆ అమ్మాయి కూడా అర్థం కాలేదు. ఓ చిన్న లెటర్ రాసింది వాళ్ళ అమ్మకి, మమ్మీ సారీ, నన్ను మర్చిపో, నన్ను వెతకొద్దు అని లెటర్ రాసి ఆడితో వెళ్ళిపోయింది. 2 సంవత్సరాలు సహజీవనం చేసింది. పెళ్లి కాకుండానే కలిసి ఓ ఓ ఓ ఓ పట్టణంలో జీవించారు, వెచ్చలవిడిగా జీవించారు. 2 సంవత్సరాలు పెళ్లి లేకుండా కలిసి ఉన్న వాళ్ళు ఏమవుతుందండి? నెమ్మదిగా ఒకళ్ళ మీద ఒకళ్ళ మోజు పోతుంది. గొడవలు స్టార్ట్ అయిపోయినాయి. ఒకరోజు గొడవ పెద్దదైపోయింది. ఏం జరిగిందో తెలియదు. చెంపకేసి కొట్టాడు ఆడు. కింద పడిపోయింది ఆ అమ్మాయి. కింద పడిపోయిన అమ్మాయిని కాలుతో పేక మీద ఎక్కి తొక్కి చంపేశాడు. ఆ డెడ్ బాడీని, ఆ శవాన్ని ఏం చేయాలో అర్థం కాక గూగుల్ హెల్ప్ తీసుకొని అనాటమీ చదివి ఆ డెడ్ బాడీని 35 ముక్కలు నరికాడండి. ఆ 35 ముక్కల్ని ఎక్కడ పెట్టాలో ఆలోచించి మార్కెట్ నుంచి 300 లీటర్ల బట్టే ఫ్రిడ్జ్ తెచ్చి ఆ ఫ్రిడ్జ్ లో పెట్టేశాడు. విచారకరమైన సంఘటన ఏంటో తెలుసా? దీనికంటే మరలా అదే యాప్లో మరొక అమ్మాయితో పరిచయాలు పెట్టుకొని ఆ అమ్మాయిని కూడా మోసం చేసి మాయ మాటలు చెప్పి మరలా ఏ గదిలో అయితే శవం ఉందో ఆ గదిలోనే ఆ అమ్మాయితో ఎంజాయ్ చేస్తా పోలీసు వాళ్ళకి దొరికిపోయాడు. రెస్ట్ ఆఫ్ ద స్టోరీ మీ అందరికీ తెలుసు. లాస్ట్ ఇయర్ 25 సంవత్సరాల శ్రద్ధ వాకర్ అనే అమ్మాయిని 28 సంవత్సరాల అఫ్తాద్ అనేవాడు అతి కిరాతకంగా దారుణంగా చంపిన వైనం భారతదేశాన్ని కదిపివేసింది. కారణం ఏంటి అని కనుగొనటానికి చాలా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇప్పటికీ కనుగొనలేకపోయారు. వాళ్ళు కనుగొంటారో లేదో నాకు తెలియదు, కానీ బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా? కారణం ఏంటో తెలుసా? హృదయం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలదై. మనుషుల్ని మోసం చేస్తూ ఉంటారు, నిన్ను నన్ను చేస్తూ ఉంటారు, మనం కొంతమందిని చేస్తూ ఉంటాం. అయితే అన్ని మోసాల కంటే దారుణమైన మోసం ఏంటో తెలుసా? నీ హృదయం నిన్ను చేసే మోసం. ఎందుకు చేస్తుంది అనంటే ఆధ్యాత్మికమైన గుడ్డితనం. ఏది ప్రేమో ఏది మోహమో అర్థం కాదు. ఎవరు నిజంగా మన క్షేమాన్ని కోరుకుంటారో, ఎవరు మోసం చేస్తారో ఈ యవనస్తులకు అస్సలు అర్థం కాదు. ఆధ్యాత్మికమైన గుడ్డితనంలో ఉన్న వారికి దేవుడు వాళ్ళ మనోనేత్రాలు తెరవటానికి ఈ లోకంలోకి వచ్చాడండి. 4వది చెప్పి ముగిస్తాను. 4వది ఏంటండి? మొదటిది ఏంటి ఒకసారి చెప్పండి. పాపం మానవుని యొక్క జీవితంలోకి ఏం తీసుకొచ్చింది? పేదరికం. 2వది చెర. 3వది గుడ్డితనం. 4వది నలిగిన స్థితి. నలిగిన స్థితి అంటే ఏంటి అంటే ఇంగ్లీష్లో అప్రెషన్ అని ఉంటుంది. అంటే రకరకాల సమస్యలు. కొంతమందికి ఆర్థికపరమైన సమస్యలు, అప్పులు, కొంతమందికి అనారోగ్యం, చెప్పుకోలేని బాధలు, చెప్పుకుంటే పరువు పోయిద్దేమోనని బాధ, రకరకాల సమస్యలతో తల్లడిల్లిపోతా ఉన్నారు మనుషులు. నేను లాస్ట్ ఇయర్ ఓ పెద్ద చర్చిలో మాట్లాడి నా వర్తమానం అవ్వగానే కిందకి దిగేసి వెళ్ళిపోతా ఉన్నా. నన్ను పంపించడానికి ఆ కమిటీ వాళ్ళంతా నా వెనకాల వస్తూ ఉన్నారు. నేను కొంచెం అట్లా ఆ చర్చి నుంచి బయటికి రాగానే వీళ్ళందరూ వెనక్కి వస్తున్నారు. వెనక్కి వాళ్ళు అక్కడే ఉన్నారు. ఈ లోపు వాళ్ళలో నుంచి ఒక వ్యక్తి వైట్ అండ్ వైట్ వేసాడు. ఆయన 57-58 సంవత్సరాలు ఉంటాయి. ఆయన ఏం చేశాడంటే గబగబా నా చెయ్యి పట్టుకొని ఓ గదిలోకి తీసుకెళ్ళిపోయి తలిపేశాడు. నా పెద్ద ఏం కంగారు ఇలా, ఎందుకంటే మగాయనేగా, నేను మగాడినే కాబట్టి. ఏం చేశాడో తెలుసా? వెంటనే నా చెయ్యి ఇట్లా పట్టేసుకున్నాడు. ఏడ్చేస్తున్నాడు, చిన్న పిల్లవాడు ఏడ్చినట్టు ఏడుస్తూ ఉన్నాడు. నాకు కొంచెం కంగారు వేసింది ఆయన ఏడ్చేటప్పటికి. వాక్యం విన్న తర్వాత ఆయన రెస్పాన్స్ అనమాట ఇది. ఏడ్చేస్తాను, చెయ్యి పట్టుకున్నాను. ఏంటండి అని అన్నాను. ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా భార్య నన్ను మోసం చేస్తుంది సార్, నా భార్య నన్ను మోసం చేస్తుంది సార్.
దానికి ఇష్టం వచ్చినట్టు తిరిగిద్ది సార్. వేరే దేశంలో ఉంటుందండి, అక్కడ అలాగే ఉంటుంది, ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అలాగే ఉంటుందండి. చచ్చిపోవాలనిపిస్తుంది సార్, బతకాలనిపించలేదు సార్. నలిగిన స్థితి, రకరకాల సమస్యలు చెప్పుకోలేక కొంతమంది లోపల కుమిలిపోతా ఉంటారు. బైబిల్లో ఓ వ్యక్తి ఉన్నాడు, కుష్ఠవ్యాధితో బాధపడతా ఉన్నాడు. ఊరోళ్ళంతా వెలేశారు, ఇంటి వాళ్ళు వదిలిపెట్టేశారు, ఊరి పొలిమేరల్లో ఉంటారు. ఎవరు అతనితో మాట్లాడటానికి, అతన్ని కలవటానికి ఇష్టపడట్లేదు. ఆ రోజుల్లో కుష్ఠవ్యాధి అంత భయంకరంగా ఉండేది. ఎవరో యేసుప్రభువారి గురించి చెప్పారు అతనికి. ఆ రోజు యేసుప్రభువారు ఒక బజార్లో నుంచి వెళ్తా ఉన్నాడు. ఇది ఎలాగోలాగా మనుషులు తప్పించుకొని యేసుప్రభువారి దగ్గరకు వచ్చి మోకాళ్ళుని ఇలా అంటా ఉన్నాడు, అయ్యా నీకు ఇష్టమైతే నా కుష్ఠవ్యాధి తగ్గించయ్యా, నీ గురించి నేను విన్నానయ్యా, చచ్చిపోయిన వాళ్ళని లేపేవంట, కుంటి వాళ్ళని గుడ్డి వాళ్ళని బాగు చేసావంట, దెయ్యాలు వెళ్ళగొట్టావంట, చాలా మంది జీవితాల్ని మార్చేసావంట. అయ్యా 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 నీకు ఇష్టమైతే నా జబ్బు తగ్గి అయ్యా, అయ్యా నీకు ఇష్టమైతే ఈ కుష్టు నుంచి బయటికి రప్పి అయ్యా, అయ్యా ఎవరు ఇష్టపడట్లేదయ్యా, అయ్యా ఎవరు నాతో మాట్లాడటానికి ఇష్టపడలేదయ్యా, చాలా చోట్లకి వెళ్ళానయ్యా బాగవటానికి, ఎవరు ఇష్టపడట్లేదయ్యా, నన్ను టచ్ చేయడానికి కూడా ఎవరు ఇష్టపడట్లేదయ్యా, ప్లీజ్ అయ్యా నీకు ఇష్టమైతేనే చెయ్యయ్యా, నీకు ఇష్టమైతే చెయ్యయ్యా. అప్పుడు యేసయ్య అన్నాడు తెలుసా, ముందు వెంటనే చెయ్యేశాడండి ఆ కుష్టు మీద. నాకిష్టమే, నాకిష్టమే. ఎవరికి ఇష్టం లేదేమో నీతో మాట్లాడటం, కారణం నీ కుష్ఠవ్యాధిని బట్టి. ఎవ్వరు నిన్ను చేర్చుకోవటం లేదేమో, కారణం నీ కుష్ఠవ్యాధిని బట్టి. కానీ నాకు ఇష్టమే. నీలాంటి వాళ్ళ కోసమే నేను ఈ లోకంలోకి వచ్చాను. శారీరకమైన కుష్టు నుంచి, ఆధ్యాత్మికమైన పాపం అనే కుష్టు నుంచి విడిపించటానికే నేను ఈ లోకంలోకి వచ్చాను. నలిగిన వారిని విడిపించటానికి యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చాడు. ఫ్రెండ్స్, ఈ రాత్రికాల సమయంలో నీ జీవితం ఎలా ఉందో నాకు తెలియదు. నలిగిన స్థితిలో ఉన్నావా? రకరకాల పాప బంధకాలతో చిక్కబడి ఉన్నావా? పైకి మంచిదానిలాగా మంచోళ్ళలాగే నటిస్తా లోపల వేదనతో బాధతో ఉంటా ఉన్నావా? భయపడాల్సిన అవసరం లేదు. భయపడొద్దు. యేసయ్య నీ కోసం నీ జీవితాన్ని మార్చడానికి ఈ లోకంలోకి వచ్చాడు. కావాలా? క్రిస్మస్ తీసుకొచ్చిన మహా సంతోషం నీకు కావాలా? అది కావాలి అని అంటే ఏం చేయాలో తెలుసా? యేసయ్యా నా పాపాలని క్షమించి నా జీవితంలోకి రండయ్యా, మీరు సృష్టికర్త అయిన దేవుడని, అందరి కోసం మరణించి తిరిగి లేచిన దేవుడు అని నేను నమ్ముతా ఉన్నాను. దయచేసి నా బాధల నుంచి నన్ను విడిపించయ్యా, నా పాపం నుండి నన్ను విడిపించండి అయ్యా, ఆ పాప బంధకాల నుంచి నన్ను విడిపించండి అయ్యా, ఈ దరిద్రమైన చెడు అలవాట్ల నుంచి నన్ను విడిపించండి అయ్యా, ఆధ్యాత్మికమైన పేదరికం నుండి నన్ను విడిపించండి అయ్యా అని నువ్వు చెప్పగలిగినట్లయితే ఈ రాత్రికాల సమయంలో నీ జీవితాన్ని మార్చటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. వెంటనే ఎవరు కళ్ళు తెరుచుకొని చూడొద్దమ్మా, ఒక్క నిమిషం. వెంటనే ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు. ఆనందం లేక, నెమ్మది లేక, శాంతి లేక జీవిస్తా ఉన్నావా? పైకి నవ్వుతూ, పైకి గంభీరంగా ఉండుండొచ్చు, కానీ లోపల నెమ్మది లేక, శాంతి లేక, సంతోషం లేకుండా జీవిస్తా ఉన్నావా? సంతోషం బట్టలను బట్టో, ఆస్తులను బట్టో, నగలను బట్టో, పదవులను బట్టో రాదు అనేది మనకు అర్థమవుతా ఉంది. ఆ సంతోషాన్ని, మనిషి కోల్పోయిన ఆ సంతోషాన్ని తిరిగి దేవుడు ఇవ్వటానికే ఈ లోకంలోకి వచ్చాడు. ఈ విషయం నీకు అర్థమైనట్లయితే, యేసయ్యా సృష్టికర్తవైన దేవా, నా కోసం ప్రాణం పెట్టడానికి వచ్చిన ఓ యేసయ్యా, ప్రాణం పెట్టిన ఓ యేసయ్యా, తిరిగి మూడవ దినాన లేచిన యేసయ్యా, నా బ్రతుకులో సంతోషాన్ని ఇవ్వండి అయ్యా. అడుగు. అలాగే ఈ రాత్రికాల సమయంలో ఏ పాపంలో నువ్వు చిక్కబడ్డా ఉన్నావో నాకు తెలీదు, ఏ పాపం నిన్ను పరిపాలిస్తా ఉందో నాకు తెలీదు, ఏ పాపం నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని నాశనం చేస్తుందో నాకు తెలీదు. చెరలో ఉన్న వారిని విడిపించడానికి యేసయ్య ఈ లోకంలోకి వచ్చాడు. అలాగే
ఆధ్యాత్మికమైన గుడ్డితనం ఏది సంతోషాన్ని ఇస్తుందో, ఏది సంతోషాన్ని ఇవ్వదో అర్థం కాని స్థితిలో ఉన్నావేమో. ఆ కుష్ఠవ్యాధాన్ని అతన్ని బాగు చేసావు కదా, నాకు ఇష్టమే అన్నావు కదా అయ్యా. ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని క్షమించి ఆవిడ జీవితాన్ని మార్చేసావు కదా, నా బ్రతుకును కూడా బాగు చేయండి అయ్యా. పలానా పాపంలో నేను మునిగిపోయి ఉన్నానయ్యా, బయటకు రాలేకపోతా ఉన్నానయ్యా, ప్లీజ్ నా బ్రతుకుని బాగు చేయండి అయ్యా, నా బ్రతుకుని బాగు చేయండి అయ్యా, నా బ్రతుకుని బాగు చేయండి అయ్యా అని ఒకవేళ నువ్వు ఈ రాత్రికాల సమయంలో ఆయనకి ప్రార్థించడానికి ఇష్టపడినట్లయితే ఆయన ఏమంటా ఉన్నాడో తెలుసా? నా వద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రం త్రోసివేయను. నువ్వు ఎలాంటి వాళ్ళైనా, నీ పరిస్థితి ఏదైనా, నీ జీవితాన్ని ఆయన బాగు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు కోల్పోయిన ఆ సంతోషాన్ని మరలా నీ హృదయంలో పెట్టడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకో. నీకోసం నేను ప్రార్థన చేసి క్లోజ్ చేస్తాను. ఎవరు మౌనంగా ఉండొద్దు. యేసయ్యా నా స్థితి ఇదయ్యా, యేసయ్యా నా బ్రతుకు ఇలా ఉందయ్యా, బాగు చేయ్యా. నేను కూడా సంతోషంగా ఉండాలయ్యా, నా కుటుంబం కూడా సంతోషంగా ఉండాలయ్యా. ఈ సమస్యల నుంచి బయటికి రావాలయ్యా, ఈ పాపపు అలవాట్ల నుంచి బయటికి రావాలయ్యా, ఈ పేదరికం నుండి బయటికి రావాలయ్యా, ఈ గుడ్డితనం నుండి బయటికి రావాలయ్యా. సహాయం చేయండి అయ్యా. ఇదే నీ నిజమైన ప్రార్థన అయితే ఖచ్చితంగా ఆయన నీ బ్రతుకుని బాగు చేస్తాడు. గొప్ప సంతోషాన్ని